బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైన్ తప్పారా వేటు తప్పదు, డిసిప్లిన్ దాటారా ఎంతకైనా తెగిస్తా, నా మంచితనాన్ని ఏమాత్రం చేతగాంతనంగా తీసుకోవద్దు. టీడీపీ నేతలకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, టీడీపీలో అగ్రనేతలకు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాట ఇది మాటకు మాత్రమే పరిమితం కాదు, సీరియస్ యాక్షన్లకు దిగబోతోంది. ఎవరి విషయంలో తెలుసా? డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ విషయంలో. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ కావడంతో టీడీపీ అధిష్టానం తల ఎత్తుకోలేని పరిస్థితి. వేటు వేయాలా లేకపోతే దూరంగా ఉంచాలా అని ఎన్నో మేధోమదనం చేసిన తర్వాత, ఎన్నో తర్జన బజ్జల తర్వాత, ఎంతోసేపు సీనియర్లతో మాట్లాడిన తర్వాత అధినేత ఒకటే డిసైడ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ యాదవ్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే అతని నుంచి వివరణ తీసుకోవాలని, దీనిపై వస్తున్నటువంటి ఆరోపణలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కూడా టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పినప్పటికీ కూడా ఇక సస్పెన్షన్ వేటు ఖాయంగా తెలుస్తోంది. ఓవరాల్గా చెప్పుకుంటే డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అధినేత చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. ఇక అఫీషియల్గా రావటం మాత్రమే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి పైన, మాదక ద్రవ్యాలపైన ఉక్కు పాదంతో అణిచివేస్తామని చెప్పి టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా కూటమి సర్కార్ చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఏకంగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో పైలట్ రోహిత్ రెడ్డి గెస్ట్ హౌస్లో డ్రగ్స్ కేసులో పట్టుపట్టము, ఆ గ్రూప్లో ఒకరు పోలీసులపైనే కాల్పులు జరపటము, ఇది తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయిన నేపథ్యంలో ఏ మాత్రం ఉపేక్షించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మరొకరు ఇంకా లైన్ దాటకుండా ఉండాలి అంటే ప్రతిపక్షాలకి నోటికి తాళం వేయాల్సిందని చెప్పి భావించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ను దాదాపు సస్పెండ్ చేసినట్లుగానే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఇక అఫీషియల్గా రావటమే ఉంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. స్టే ట్యూన్ టు డైల్ న్యూస్.